గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే దుర్మార్గమైన ఆలోచనలతో విద్యార్థుల భవిష్యత్తుని బలంగా పెట్టి పెద్దగా గొప్పగా చెప్పుకుంటూ డిఎస్సీని జరిపామని అందులో అవకతవకలు జరిగాయని నిర్ధారణ చేసి సిబిఐ ఎంక్వైరీ జరపని కోరి గత కొన్ని నెలలుగా మేము పోరాటం చేస్తున్నాం. అందులో దాంతోపాటు విద్యార్థులకి సంబంధించిన ఏదైతే కళాశాలలో ఇవ్వాల్సిన సుమారు 10,000 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టి వారి భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది న్యాయం కాదు. దాంతోపాటు ఏదైతే ఎన్నికల ముందు నిరుద్యోగులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే ఉద్యోగ వృత్తి ఇవ్వమని చెప్పి దాన్ని డిమాండ్ చేస్తాము. దానికి ఏమీ ఆలోచన లేదు. ఇలాంటి కోరికల మీద మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇది హక్కు, రాజ్యాంగంలో ఇది హక్కు. కానీ దాన్ని పోలీసు జులుంతో ప్రభుత్వం ఆపడం అనేది ధర్మం కాదు. దీనివల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తిగా ఆటంకం, ఇది విఘాతం. ఎక్కడైనా శాంతి భద్రతకి నష్టం వచ్చినట్టు మేము చేస్తే తప్పు. ఎందుకంటే ప్రజా జీవితానికి ఎక్కడ కూడా ఆటంకం పరచకూడదు. అది ఎక్కడే జరగలేదు. గత 3 రోజులుగా ప్రజలతో కలిసి నిరాదీక్ష చేస్తాం. ఏంటంటే భయం ఏంటంటే వాళ్ళు కార్యక్రమాన్ని మేము చేస్తాం, మీరు చూస్తున్నారు. ప్రజలు మాకు ఓటు ఇచ్చారు, మా ఇష్టం. ప్రజలు ఓటు ఇచ్చింది వచ్చి శుభ్రంగా పరిపాలించమని, రాజ్యాంగబద్ధంగా కార్యక్రమాలు చేయమని తప్ప దాచుకోమని ప్రజలు ఓటు ఇవ్వలే. ఈ ప్రభుత్వం ఎంతసేపు దాచుకోవడం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. ఈ ప్రభుత్వం వల్ల అన్ని రంగాలు ఇబ్బంది పడుతున్నాయి, ఒక రంగం కాదు, ఏ రంగం చూసుకున్న ఇబ్బంది పడుతున్నాయి. లేకుండా ఇవాళ ఏదో చెప్పాడు బాబు, హెల్త్ సర్టిఫికేట్తో మీరు ఉద్యోగం ఇవ్వలేదు అంటే మరి స్పోర్ట్స్ కోటాలో ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా సర్టిఫికేట్తో ఉద్యోగం ఇచ్చిన సందర్భం ఎక్కడైనా ఉందా? ఉంది. ఎక్కడుంది? ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసులో ఎవరైనా చనిపోతే కాంపిటీషన్ గ్రౌండ్లో ముందు ఇచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి ఆ కార్యక్రమం ఒకరికో అరకో చేసేవారు తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ లేవే. సోమోటుకు అమ్ముకుని ఈ కార్యక్రమం చేసి స్పోర్ట్స్ కోటాలో 3% మీకు ఇచ్చారంటే ఏంటి ఆ శాతం? ఎగ్జామ్ రాసుకొని ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ వాళ్ళకు ఉంటే వాళ్ళే ఒలింపిక్లోనో లేకపోతే నేషనల్స్లోనో లేకపోతే స్టేట్స్లోనో వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళకు ఆ మార్క్స్ కలుపుకొని వాళ్ళకి ఉద్యోగం అనేది ఆనవాయితీ. ఆ జీవోలు వచ్చేసి కొత్త జీవోలు ఇచ్చి మళ్ళీ ఆ జీవోలు మళ్ళీ సెలక్షన్ మళ్ళీ వచ్చేసి ఎక్కడ చూద్దామండి? ఎక్కడ జరిగిందా ఇది దేశంలో? మన రాష్ట్రంలో కదా, ఏ రాష్ట్రంలో జరిగిందా? ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాదా, చట్టానికి విరుద్ధం కాదా? అంటే అధికారం మీ చేతిలో ఉందని మీ ఇష్టారాజ్యంగా చేస్తానంటే న్యాయమా? మరి అవుట్ సోర్సింగ్ విద్యార్థికి వచ్చి మరి ఫస్ట్ వచ్చాడు, రావచ్చు చదువుకుంటూ బాగానా, మరి అది ఎందుకు వెళ్ళదు ఉద్యోగం? ఎందుకు ఆపారు? అంటే అవకతవకలు జరిగిందనే కదా ఆపారు మీరు. మరి ఆపినప్పుడు వచ్చి మరి ఎంక్వైరీ, అదే దాన్ని మేము అడుగుతున్నాం, దాని మీద ఎంక్వైరీ చేయమని అంటున్నాం. ఇవాళ వెళ్ళాం, అక్కడ నుంచి చీఫ్ వరకు వెళ్ళి అక్కడ వచ్చి ఒక సభను పెడదామని అనుకున్నాం. నేను చెప్పింది అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారంటే లేదు, పోనీ మేము వెళ్ళిపోతున్నాం వెనక్కి, బ్యాక్కి మేము గరుడు వెళ్ళిపోతున్నాం. మా దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ మా దారిలో వచ్చి కట్టు. దేని కట్టు? వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళకి మమ్మల్ని ఎందుకు కట్టాలి? ముందుకెళ్తే అడుగుతారు, వెనక్కి అంటే ప్రజాస్వామ్యంలో రోడ్ల మీద తిరిగే హక్కు మాకు లేదా? రాజ్యాంగబద్ధంగా మేము కారుణ్యం కాదా? ఏంటి ఇది? అన్ని రోజులు ఒకలాగా ఉంటారు అనుకుంటే పొరపాటు. ఇవాళ జరుగుతున్న పరిపాలన, దుష్ట పరిపాలన రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంది, చట్టానికి విరుద్ధంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దీనికి బాధ్యులైన వారి మీద ఎవరైతే ఈ డిఎస్లో అవగాహన జరిగాయో విద్యాశాఖ మంత్రిని మరి ఆయనే స్వచ్ఛందంగా తప్పుకొని గౌరవంగా ఉంటుంది, లేదు ఆయన్ని బర్తరఫ్ చేయాలి. చేసి సిబిఐ ఎంక్వైరీ అయింది. ఒక తప్పు లేదు నిరూపించుకోండి. ఇన్ని సందర్భాలు సిబిఐ ఎంక్వైరీ లేదు.
ఎందుకు చేయలేదు? నిజాయితీని ఎందుకు నిరూపించుకోలేదు? మీకోటి మాకోటి చట్టం మీకు చుట్టమా? కాదు కదా. కాబట్టి మేము వాళ్ళు అడుగుతున్నాం, విద్యార్థుల తరఫున, యువత తరఫున, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి తరఫున ఎప్పుడు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. జగన్మోహన్ నాయకత్వంలో ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం. ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. దీని మీద పరిష్కారం వచ్చిన వరకు ఆఖరి వరకు కూడా పోరాడతామని చెప్పి మరి మనం చేస్తున్నాం. ఈ దండాన్ని ఇంతతో ముగిస్తున్నాం.